మనుగడలో అనునిత్యం ఎదుర్కొనే మానసిక సంఘర్షణలను, అసంతృప్తిని, నిస్పృహలను తొలగించి సాంత్వనపరచి మానవులందరినీ వెలుగుబాటలో నడిపేది భగవద్గీత. పార్థాయ ప్రతిబోధితా భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీ అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ భవద్వేషిణీ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ సంజయ. పాండవులు కౌరవులు యుద్ధమునకై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమందు సన్నద్ధులై ఉండగా కురురాజైన ధృతరాష్ట్రుడు సంజయుని ఆ వివరములడుగగా సంజయుడు చెప్పుచున్నాడు. కౌరవులకు పాండవులకు మధ్యన జరిగిన సంగ్రామంలో సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు రథసారథి అయి నిలిచెను. కౌరవ సైన్యంలోని స్వజనులను గాంచి యుద్ధము చేయుటకు సందిగ్ధావస్థలో విషాదవదనుడై అస్త్రసన్యాసం చేసిన అర్జునుని చూసి శ్రీకృష్ణుడు చేసిన దివ్యబోధయే ఈ గీతాసారం. तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो विषीदन् इदमब्रवीत्. అర్జునుడు యుద్ధభూమి యందు సమకూడిన స్వజనులను చూచి దుఃఖించుచు శ్రీకృష్ణ భగవానునితో ఇట్లు పలికెను. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे. కృష్ణ, యుద్ధమందు గురువులను, మిత్రులను, బంధువులను చంపుట ద్వారా సాధించిన విజయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను అని అర్జునుడు తన ధనుర్బాణములను పడవేసి రథముపై చతికిలపడెను. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం
विषीदन्तमिदं वाक्यम् उवाच మధుసూదనః. జాలితో నిండిన వాడై కంటనీరు పెట్టుకుని వ్యాకులత్వము చెంది దుఃఖించుచున్న అర్జునుని చూసి శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఓ అర్జున, నీవు దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుచుంటివి. జ్ఞానులు మరణించిన వారిని గూర్చి గాని జీవించిన వారిని గూర్చి గాని ఎన్నటికీ దుఃఖింపరు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఓ అర్జున, ఇంద్రియములకు వాటి విషయములైన శబ్దాదులకు సంయోగమేర్పడి మనకు శీతోష్ణములు సుఖదుఖములు అను ద్వంద్వములు కలుగుచున్నవి. రాకపోకలు గలిగిన అట్టి ద్వంద్వములు అస్థిరములు గనుక వాటిని సహించుటకు ప్రయత్నించవలెను. అవినాశితు తద్విద్ధి येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति. అర్జున, ఆత్మతత్వము తెలుసుకొనదగి ఉన్నది. వినుము. ఆత్మ విశ్వమంతటను వ్యాపించి నాశము లేనటువంటిది. అట్టి ఆత్మకు వినాశనము ఎవడునూ కలుగజేయజాలడు. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఎవడు ఈ ఆత్మను చంపెడిదానిగా తలచునో, లేక ఎవడు ఈ ఆత్మను చంపబడుదానిగా భావించునో, వారిరువురును జ్ఞానరహితులు. ఏలయనగా ఆత్మ చంపదు మరియు చంపబడదు. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచరోయం సనాతనః. ఆత్మలక్షణమేమనా అది ఛేదింపబడినటువంటిది, కరుగనటువంటిది. దహింపజేయుటకు గాని శోషింపజేయుటకు గాని వీలు కానటువంటిది. అది నిత్యము, సర్వత్రా వ్యాపితము, నిశ్చలము,
సనాతనము. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టినవానికి మరణము తప్పదు, మరణించిన వానికి మరల జన్మము తప్పదు. అనివార్యమగు ఆ విషయమున నీవిక శోకించుట యుక్తము కాదు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. ఓ అర్జున, కర్మ చేయుటయిందే కాని దాని ఫలితమందు నీకు అధికారము లేదు. అటులనే విద్యుక్త ధర్మమును విడనాడకు. జయాపజయములందు ఆసక్తిని విడనాడి సమబుద్ధితో నీ విద్యుక్త ధర్మమును నిర్వర్తింపు. అట్టి సమభావమే యోగమనబడును. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. ఎవడు సమస్తములైన కోరికలను త్యజించి నిరపేక్షుడై జీవించుచు అహంకార మమకారములను వదిలిపెట్టును వాడు నిజమైన శాంతిని పొందుచున్నాడు. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి సిద్ధిం సమధిగచ్చతి. ఎవ్వరునూ కర్మలను ప్రారంభము చేయకుండుట ద్వారా ముక్తిని పొందలేరు. అలాగునని కర్మ సన్యాసము ద్వారా కూడా ఎవ్వరునూ సిద్ధిని పొందలేరు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః న ప్రసిద్ధ్యేత్ అకర్మణః. అందుకని ఓ అర్జున, నీవు నియమితమైన కర్మను చేయు. కర్మ చేయకుండుట కంటే చేయుటయే శ్రేష్టమని తెలుసుకును. మరియు కర్మ చేయకపోవుట వలన నీకు దేహయాత్ర కూడా సిద్ధింపనేరదు గదా. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః పరమాప్నోతి పూరుషః. కాబట్టి నీవు ఫలాపేక్ష లేని వాడవై
చేయదగిన కర్మను ఎల్లప్పుడూ చక్కగా చేయుచుండును. అసక్తుడై కర్మనాచరించు మనుజుడు మోక్షమునొందుచున్నాడు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే లోకః తదనువర్తతే. అర్జున, ఉత్తముడు ఏ కర్మను చేయునో దానినే తక్కినవారును చేయుదురు. అతడు దేనిని ప్రమాణముగా గైకొనునో దానిని లోకులు కూడా ప్రమాణముగా గైకొని అనుసరించెదరు. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః ముచ్యంతే తేపి కర్మభిః. ఏ మనుజులు శ్రద్ధావంతులై అసూయలేని వారై ఈ నా అభిప్రాయములను ఎల్లప్పుడూ ఆచరణయందుంచుచున్నారు, వారు సర్వకర్మ బంధముల నుండి ముక్తులగుచున్నారు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః పరధర్మో భయావహః. చక్కగా ఆచరింపబడిన ఇతరుల ధర్మము కంటే గుణములేనిదైనను లేక తక్కువదైనను తన ధర్మమే శ్రేష్టమైనది. తన ధర్మమందు మరణమైనను శ్రేయస్కరమే. ఇతరుల ధర్మాచరణము భయదాయకమైనది. కనుక నీవు నీ క్షాత్రధర్మమును విడనాడి ధర్మయుద్ధము నుండి విరమించుకునుట యుక్తము కాదు అర్జున. ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేరమావృతం తథా తేనేరమావృతం. పొగచేత అగ్ని, ధూళిచేత అద్దము, మావిచేత గర్భము కప్పబడినట్లు తనలోని కోరికల తీవ్రత చేత ప్రతి మానవుని స్వస్వరూప జ్ఞానము కప్పబడి ఉన్నది. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం కామరూపం దురాసదం. కనుక ఓ అర్జున, కోరిక అనబడే మహాశత్రువును జయించు. సద్బుద్ధి చేత కోరికలను అదుపులో నుంచుకును. బుద్ధి కంటే అతీతమైనది, గొప్పదైనది స్వస్వరూప జ్ఞానమని గ్రహించి జ్ఞాననిష్ఠుడవు కమ్ము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహం తదాత్మానం సృజామ్యహం. అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధియగుచుండును, ఆ సమయమున నేను అవతరింతును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. సాధువులైన వారిని రక్షించి దుర్మార్గులను నశింపచేయుటకు మరియు ధర్మమును బాగుగా స్థాపన చేయుటకు ప్రతి యుగమునందును నేను అవతరింతును. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః మనుష్యాః పార్థ సర్వశః. అర్జున, ఎవరు ఏ ప్రకారముగా నన్ను సేవింతురో వారిని ఆ ప్రకారముగానే నేను అనుగ్రహింతు. మనుజులు సర్వవిధములా నా మార్గమునే అనుసరింతురు. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః గహనా కర్మణో గతిః. కర్మయనగానేమో వికర్మయనగానేమో అకర్మయనగానేమో తెలుసుకొనవలసి ఉన్నది. ఏలననగా కర్మ యొక్క గతి మిగుల లోతైనది. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఆశలు దురాశలు లేనివాడై కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను మనస్సును నిగ్రహించిన వాడై నిష్కాముడైన మనుష్యుడు శరీరము చేత చేసిన కర్మల వలన కలిగే పాపమును పొందడు. అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః న పరో న సుఖం సంశయాత్మనః. అర్జున, మరి ఒక విషయమును గ్రహించు. జ్ఞానము లేనివాడు, శ్రద్ధారహితుడు, సంశయచిత్తుడు వినాశనమును పొందు. సంశయచిత్తునకు ఇహలోకమున గాని పరలోకమున గాని సౌఖ్యము ఉండదు.
సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మా న చిరేణాధిగచ్చతి న చిరేణాధిగచ్చతి. భక్తియుక్త సేవయందు నియుక్తుడు కాకుండా కేవలము కర్మలను త్యజించుట ద్వారా ఎవ్వరునూ సుఖమును పొందలేరు. కాని పరతత్వమును మననము చేయువాడు యోగయుక్తుడై పరబ్రహ్మమును శీఘ్రముగా పొందగలడు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే కుర్వన్నపి న లిప్యతే. కర్మయోగమునాచరించువాడును పరిశుద్ధమైన హృదయము కలవాడును ఇంద్రియములను జయించినవాడును లెస్సగ జయింపబడిన మనస్సు గలవాడును సమస్త ప్రాణులయందుండు ఆత్మయు తన ఆత్మయు ఒకటి అని తెలుసుకునినవాడును అగు మనుజుడు కర్మలను చేసినను వానిచే నంటబడడు. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః జ్ఞాననిర్ధూతకల్మషాః. పరమాత్మయందే బుద్ధిగలవారును మనస్సును నిలిపినవారును నిష్ఠగలవారును పరమాత్మని పరమగతిగా నించిన వారును జ్ఞానముచే పాపము పోగొట్టబడి పునరావృత్తి రహితముగు శాశ్వత మోక్ష పదవిని పొందుచున్నారు. ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. కర్మయోగము భక్తియోగము ద్వారా సమభావమునందు పరిపక్వ స్థితిని పొందిన మనస్సు గలవారు జనన మరణ దుఃఖములను జయించెదరు. బ్రహ్మపదము దోషరహితమైనది, సమత్వ లక్షణము గలది, దుఃఖలేశమైనను లేనిది కనుక వారు బ్రహ్మపదమును చేరినవారే అగుచున్నారు. యోంతః సుఖోత్తరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి బ్రహ్మభూతోధిగచ్చతి. ఎవడు తన స్వరూపమునందు సుఖించుచు దానియందే క్రీడించుచు దాని ప్రకాశ లక్షణమును గ్రహించును అట్టి యోగి తానే బ్రహ్మభూతుడై మోక్షస్థితిని పొందును. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః న నిరగ్నిర్న చాక్రియః.
ఎవడు చేయవలసిన కర్మములను ఫలాపేక్ష లేకుండా చేయును అతడే నిజమైన సన్యాసియు యోగియు నగును. అంతియే కాని అగ్నిహోత్రమును విడిచినంత మాత్రముననే ఎవ్వరూ సన్యాసి కాజాలరు. అటులనే కర్మలను విడిచినంత మాత్రముననే యోగియూ కాజాలరు. యదా హి చేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే యోగారూఢస్తదోచ్యతే. ఎవడు శబ్దాది విషయములందును కర్మలందును ఆసక్తి నుంచడో సమస్త సంకల్పములను విడిచిపెట్టును ఆ మనుజుడు యోగారూఢుడని చెప్పబడును. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ఆత్మైవ రిపురాత్మనః. మనుజుడు తన్ను తానే ఉద్ధరించుకునవలయును, అధోగతిని పొందించుకునరాదు. ఇంద్రియ మనంబులను జయించినచు తానే తనకు బంధువును, జయించనిచు తానే తనకు శత్రువును అగును. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యదదా శక్యో వాప్తుముపాయతః శక్యో వాప్తుముపాయతః. నిగ్రహింపబడని మనస్సు కలవానికి యోగము పొంద శక్యము కాదు. కాని మనోనిగ్రహము కలిగి తగిన పద్ధతుల ద్వారా యత్నించువానికి జయము తప్పక సిద్ధించును. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. అర్జున, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని 8 విధములుగా నా ఈ ప్రకృతి విభజింపబడినదని తెలుసుకును. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ధనంజయ, నాకంటే వేరుగా మరి ఒకటి ఏదియూ లేనే లేదు. దారమందు మణుల వలె నాయందే సమస్త ప్రపంచము కూర్చబడినది. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవః సర్వవేదేషు
శబ్దఖ్యే పౌరుషం ఋషు కౌంతేయ, నీటియందు రుచిని, సూర్యచంద్రులయందు కాంతిని, వేదమంత్రములయందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరునియందు సామర్థ్యమును నేనే అయి ఉన్నాను. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. పార్థ, సర్వప్రాణులకు సనాతనమైన బీజముగాను, బుద్ధిమంతుల యొక్క బుద్ధిగాను, తేజస్సులలో తేజస్సుగాను నన్ను తెలిసికొను. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినః అర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. అర్జున, నా భక్తులు 4 విధములుగానున్నారు. ఆపదలో ఉన్నవారు, ఆత్మతత్వమును తెలుసుకున్న ప్రయత్నము చేయువారు, ప్రయోజనాపేక్ష గలవారు, మరియు ఆత్మజ్ఞానమును సంపాదించి జ్ఞానులైనవారు. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే. ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. వీరిలో సంపూర్ణ జ్ఞానము కలిగి భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉండేడివాడు అత్యంత ఉత్తముడు. ఏలనన్నా నేనాతనికి మిక్కిలి ప్రియుడను, మరియు అతడునూ నాకు మిక్కిలి ప్రీతముడునూ కావున. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధా తామేవ విదధామ్యహం. ఏ ఏ భక్తుడు ఏ ఏ రూపమందు శ్రద్ధతో పూజింపదలంచుచున్నాడు, ఆయా రూపమునకు తగిన శ్రద్ధనే వానివానికి నేను స్థిరముగా కలుగజేయుచున్నాను. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. అర్జున, నేను భూత భవిష్యద్వర్తమాన కాలమందరి ప్రాణులందరినీ ఎరుగుదును, నన్ను మాత్రము ఎవడునూ ఎరుగడు. అంతకాలే చ మామేవ
స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః నాస్త్యత్ర సంశయః. జీవితకాలమందును మరియు అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసేడివాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. నా స్వరూపమైన ఓంకారమును జపించుచు నన్ను తలచుచు శరీరమును విడిచెడివాడు నిశ్చయముగా ఉత్తమగతిని పొందుచున్నాడు. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, అన్యచింతలు లేని మనస్సుతో నన్ను సదా స్మరించువాడు నా భక్తియోగములో నిమగ్నుడైనందున అతడికి నేను సులభుడను. ఆ బ్రహ్మభువనాలోకా పునరావర్తినః అర్జునా మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే పునర్జన్మ న విద్యతే. అర్జున, బ్రహ్మలోకముతో సహా పుణ్యలోకములను పొందినవారు ఈ భూలోకములో మరలా జన్మమెత్తవలసియుండును. కాని నన్ను పొందిన వారికి మాత్రము మరల జన్మయే ఉండదు. అనంతమైన సుఖముననుభవింతురు. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. సర్వత్రా వీచునట్టి వాయువు సదా ఆకాశమునందే స్థితిని కలిగియుండునట్లు సృజింపబడిన సమస్త జీవులు నాయందు స్థితిని కలిగి ఉన్నవని గ్రహింపు. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిః అహం భూతం. క్రతువును నేనే, యజ్ఞమును నేనే, స్వధాకారమును నేనే, ఔషధమును నేనే, మంత్రమును నేనే, హవిస్సును నేనే, అగ్నిని నేనే, హోమకర్మమును నేనే.
पिताहमस्य जगतः माता धाता पितामहः वेद्यं पवित्रमोङ्काररुक्साम यजुरेव च। ఈ జగత్తునకు నేనే తండ్రిని, తల్లిని, సంరక్షకుడను, పితామహుడను మరియు తెలిసికొనదగిన వస్తువును. పావన పదార్థమును, ఓంకారమును, ఋగ్వేద యజుర్వేద సామవేదములను నేనే అయి ఉన్నాను. तपाम्यहमहं वर्षं निगृह्णामि उत्सृजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन अर्जुन अर्जुन। పార్థ, వేడినొసగువాడను, వర్షమును నిరోధించి మరియు కురిపించువాడను నేనే. అమృతత్వమును మరియు మృత్యువును నేనే. సత్తును నేనే, అసత్తును నేనే. పత్రం పుష్పం ఫలం తోయం यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपकृतम् अश्नामि प्रयतात्मनः अश्नामि प्रयतात्मनः। పత్రమునైనను, పుష్పమునైనను, ఫలమునైనను లేదా జలమునైనను భక్తితో ఎవరేని అర్పించినచో నేను స్వీకరింతు. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తద్గురుష్వ మదర్పణం తద్గురుష్వ మదర్పణం। కౌంతేయ, నీవేది చేసినను, భుజించినను, హోమమునర్చినను, దానము చేసినను, తపము చేసినను దానిని నాకర్పింపు. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః యే భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం మయి తేషు చాప్యహం। నేను సమస్త ప్రాణులందును సమముగా నుండువాడను. నాకొకడు ద్వేషింపదగినవాడని మరి ఒకడు ఇష్టుడని లేడు. ఎవరు నన్ను భక్తితో సేవింతురు వారు నాయందు నుందురు, నేను వారియందు ఉందును. अपि चेत् सुदुराचारो भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो